సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొనిజేడు మర్లపాడు పరిధిలో ప్రతిపాదించిన ఐరన్ ఓవర్ మైనింగ్ బెనిఫిషియేషన్ ప్లాంట్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల ప్రజలు, యువకులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ తమ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఓవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పచ్చని గ్రామాలు కాస్త కాలుష్య కారకాలుగా మారిపోతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మైనింగ్ కంపెనీ ఏర్పాటు వల్ల కొనిజేడు, మర్లపాడు, కందులూరు, ఎర్రజర్ల, సర్వారెడ్డిపాలెం గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఈ ఐరన్ ఓవర్ మైనింగ్ ప్రతిపాదనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్లాంట్ ఏర్పాటును పూర్తిగా రద్దు చేయాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు. చూడు కొనియాడు గ్రామం నుంచి మర్లపాడు, ఎర్రజర్ల, కందులూరు, సర్వేరెడ్డిపాలెం 5 గ్రామాల నుంచి ఈరోజు మేము జిందాల్ ఐరన్ కంపెనీ ఏదైతే ల్యాండ్ అవ్వబోతూ ఉందో ఆ కొనియాడు మర్లపాడు కొండల దగ్గర ఆ కంపెనీని మేము వ్యతిరేకిస్తూ 5 గ్రామస్తులవి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారికి అర్జీ సమర్పించడం జరిగింది. ఆ జిందాల్ కంపెనీ అక్కడ కనుక ల్యాండ్ అయితే మా 5 విలేజ్ల్లో దాదాపుగా 5 విలేజ్ల మీద 20,000 ఎకరం పొలం పాడుపడే పరిస్థితి, పంటలు పండే పరిస్థితి కాదు. పైగా గ్రౌండ్ వాటర్ కూడా కంప్లీట్గా డెడ్ అయ్యే పరిస్థితి. అన్ని విలేజ్ల్లో కలిపి 30-40 వేల పశువులు ఉన్నాయి. పశువులకు పశుగ్రాసం కొరత, పశువులు అందరూ అమ్ముకోవాలి. అందరూ కూడా ఊళ్ళో వదిలిపెట్టి 5 గ్రామాల వాళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మాకు మా బిడ్డలకు భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి జిందాల్ కంపెనీని మేము 5 గ్రామస్తులం కూడా ల్యాండ్ అవ్వటానికి లేదని చెప్పి వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో జింపెక్స్ను కూడా వ్యతిరేకించాం. జింపెక్స్ కంపెనీ కూడా ఆపాం. ఇప్పుడు జిందాల్ కంపెనీని ఆపవలసిందిగా కలెక్టర్ గారిని, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వారిని కూడా అందరినీ కూడా మా తరపున పోరాడి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా, మమ్మల్ని మా ఊళ్ళల్లో మేము నివాసం చేసేటట్టుగా, మా బిడ్డలు నివాసం చేసేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ జిందాల్ కంపెనీ రావటం అంటూ జరిగిందంటే మేము ఆ కొండల దగ్గరే పడుకుంటాం, మా ప్రాణాలు ఇస్తాం. కానీ అక్కడ మాత్రం ఐరన్ ఓర్ తీనివని చెప్పి మేము తరతరాలుగా అక్కడే నివాసం చేస్తున్నాం. మేము అక్కడే ఉంటాం. ఈ ఐరన్ ఓర్ మాత్రం తీనివని చెప్పి విన్నవించుకుంటూ నా పేరు సుబ్బారెడ్డి, మాది కొనిజేడు గ్రామము. మా ప్రకాశానికి కొద్దో గొప్ప ఉంది ఈ కోస్టల్ ఏరియా. ఈ కోస్టల్ ఏరియాలో దీన్ని బట్టి చూసుకుంటే మాకు మీరు అభివృద్ధి చేయకపోగా మా 5 గ్రామాలు కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొద్దిగా విలువైన భూములు మర్లపాడు, ఎర్రజర్ల, కందులూరు, సర్వేరెడ్డిపాలెం, కొనిజేడు ఇవి ఒంగోలుకి యాక్చువల్లీ బాగా ఆయువు పట్టున్న గ్రామాలు. అంటే చదువుకున్న వాళ్ళ పరంగా కానీ, భూముల పరంగా కానీ, పశుగ్రాసాలు కానీ ఇవే కొద్దిగా ఆయువు పట్టున్న గ్రామాలు. ఈ 5 గ్రామాల వాల్యుయేషన్ మీరు చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. భూముల పరంగా కానీ, పశువుల పరంగా కానీ, చదువు పరంగా కానీ. ఇక్కడ మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈ 5 గ్రామాలకి పోయే కొంది పంటలు పండవు.
పంటలు పండకపోతే జనాలకు పనులు ఉండవు, జనాలకు పనులు ఉండకపోతే ఇన్కమ్ ఉండదు. సో ఒక గ్రాడ్యువల్గా మనకి ఇన్కమ్ సోర్సులు ఇవన్నీ తగ్గిపోకుండా అదర్ వే అరౌండ్ ఈ దీంతో పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటి వల్ల ఆదాయం తగ్గుతుంతో పాటు మాకు సమస్యలు కూడా బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి JSW జిందాల్ అండ్ ఏపీ మైనింగ్ కార్పొరేషన్ చేసిన ప్రాజెక్టు. మేము కూడా దేనికి వ్యతిరేకం కాదు, కానీ చాలా అభివృద్ధి ప్రాంతాల్లో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్టుల కోసం కొన్ని వేల మంది జీవితాలని తాకట్టు పెట్టడం అనేది మాత్రం సమంజసం కాదని మా అందరి తరపున మేము కొనిజేడు గ్రామం నుంచి యువకులు అందరము ఈ జిందాల్ మైనింగ్ ప్రాజెక్టు గురించి పోరాటానికి వచ్చాము. ఈ కొనిజేడు, ఎర్రజర్ల, కందులూరు, సర్వేరెడ్డిపాలెము ఈ ఐదు గ్రామాల్లో ఉన్న జనాలు వీళ్ళందరికీ ఫ్యూచర్లో మా తరం ఇంతటితోటి ఆగిపోయిద్దేమో అని మా భయం. ఈ 5 గ్రామాల చరిత్ర తీసుకుంటే ఇవి కనీసము 300-400 ఏళ్ల నుంచి ఎస్టాబ్లిష్ అయిన ఊర్లు. ఈ ఊరికి కొనిజేడికి ప్రకాశం జిల్లాలోనే ఒక పెద్ద పేరుంది. ఇలాంటి మా ఊర్లన్నీ ఒక చిన్న ఈ ప్రాజెక్టు కోసము అంతరించిపోవడం అనేది మాకు చాలా తట్టుకోలేని ఇది. ఈ మైనింగ్ వల్ల దేశానికి ఏం వస్తుందో ఏంటో అనేది ఎవరు ఏమీ చూపించట్లేదు. అది 200 కోట్లు 300 కోట్లు ఇనుము ఉందని అంటున్నారు, కానీ అక్కడ ఉండే ప్రజలు భూముల ఒక విలువ 3,000 కోట్లు 4,000 కోట్లు ఉండొచ్చు. కానీ ఆ డబ్బుల విషయం పక్కన పెడితే ఇది దేశానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. రెండోది, ఈ 5 గ్రామాల నుంచి 400-500 ఏళ్ల చరిత్ర ఉన్న గ్రామాలని ఈ ప్రాజెక్టుల కోసం తుడిచిపెట్టడం అనేది చాలా ఘోరము. వీటిని మేము ఎలాగైనా ఆపుతాము. దీనికోసం అవసరమైతే మేము ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాము. ఇది మాది ప్రారంభం మాత్రమే. ఇలాంటివి అంతకుముందు కూడా 2000 సంవత్సరం నుంచి ఇలాంటి 3-4 మైనింగ్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. మేము వాటన్నిటినీ సక్సెస్ఫుల్గా ఆపగలిగాము. వీటిని కూడా మేము ముందు ఆపుతాము. అన్ని ఊర్లలో మేము తిరిగి ప్రచార సభలు నిర్వహించి అందరితోటి కలిసి మేము పెద్ద పోరాటం చేద్దామని చూస్తున్నాము. ఇది మీ అందరి తరఫున కూడా మీరు చేయగలిగింది కూడా చేసి మా ఊరి తరఫున అందరినీ సపోర్ట్ చేసి ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ఆపడానికి మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మాది కొంజేడు గ్రామం, టంగుటూరు మండలం కొంజేడు గ్రామం. గతంలో ఈ యొక్క ఇనుము అనేది జింపెక్స్ కంపెనీకి ఇచ్చారనేది ఒక జరిగింది. అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే జింపెక్స్కి ఇవ్వడంతో అక్కడ చుట్టుపక్కల ఎర్జల్లా, కొనిజేడు, మర్లపాడు, కందులూరు ఇటువంటి గ్రామంలో ప్రజలందరూ కూడా అక్కడ మేము అందరూ కూడా ఈ సభ ద్వారా వ్యతిరేకించి మాకు వద్దని చెప్పి అందరం కూడా వ్యతిరేకించాం. ఆ సందర్భంగా ఈ మధ్య కొన్ని రోజులు మాత్రం ఈ యొక్క కంపెనీ వెనకపోవడం జరిగింది. మరలా ఇప్పుడు ఈ యొక్క జిందాల్ కంపెనీకి ఇవ్వటం అనేది జరిగిందనేది వింటున్నాము. కానీ ఈ చుట్టూ ఒక ప్రభుత్వానికి ఆదాయమే చూస్తున్నారు, కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 5-6 గ్రామాల్లో పొల్యూషను ప్లస్ దాదాపు గొర్రెల కాపర్ల వాళ్ళు ఎంతోమంది ఆ యొక్క కొండ ప్రాంతాన్ని జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరి జీవనోపాధి పోద్ది. కాబట్టి మేము ఈ యొక్క గ్రామ సభ ద్వారా సభ ద్వారా మా అభిప్రాయం తీసుకోకుండా ఉంటే మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము. అదేవిధంగా మా అభిప్రాయం తీసుకోకుండా చేస్తే మాత్రం దీన్ని పూర్తిగా భవిష్యత్తులో వ్యతిరేకిస్తామని మీ సందర్భంగా మేము ఈ యొక్క జిందాల్ కంపెనీకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.